పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. And my deepest condolences to all the families who have lost their loved ones in the incident. I have also personally lost my father in a road accident. So to a certain extent I can understand the pain and anguish that the family members are feeling. And in fact it was a moment of shock right after we got to know about the incident. But even in that disbelief, I personally rushed to the site to oversee what needs to be done, what support needs to be provided. And that was the attitude of the government of Gujarat also. The attitude was the same from government of India and the other people at the ministry also. And once we rushed to the site, we already saw this was just within hours of the happening of the incident. So once I arrived at the site, the government of Gujarat already put in the necessary rescue teams, the response teams from all the concerned departments were working on ground actively, trying to rescue whatever is possible, trying to cut down the fire and to move the debris so that the bodies can be sent to the hospital at the earliest. And with the timely response, much faster than as was expected after looking at how the crash has happened at the site. రామ్మోహన్ నాయుడుపై ట్రోలింగ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తంగా 269 మంది ప్రాణాలు కోల్పోయారని తాజా గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికంటే కూడా ఆయనపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతుంది. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ ఏపీలో విపక్షం వైసీపీ డిమాండ్ చేయడంలో పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఉన్నది లేనిది అన్న తేడా లేకుండా విషయం దొరికితే చాలు దానిని తనకు అనుకూలంగా ఇతరులకు వ్యతిరేకంగా మార్చేసి సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడం ఆ పార్టీకి అలవాటే. అందులో భాగంగా రామ్మోహన్ రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ అలా పక్కనుంచితే గురువారం సాయంత్రం నుంచి రామ్మోహన్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది. ఎయిర్ ఇండియా ప్రమాద సమయంలో విజయవాడలో ఉన్న రామ్మోహన్ హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అక్కడికి వెళ్లిన తొలి మంత్రి రామ్మోహనే. అయితే ఈ పర్యటనకు సంబంధించిన వీడియోకు బీజీఎం జోడిస్తూ రామ్మోహన్ సిబ్బంది ఓ వీడియో చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారట. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రామ్మోహన్ అక్కడ పరిశీలనకు వెళ్లారా లేదంటే రీల్స్ కోసం వెళ్లారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. శుక్రవారం నాటికి ఈ ట్రోలింగ్ మరింతగా పెరిగిపోయింది. చివరకు ప్రజాశాంతి పార్టీ అధినేత క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ కూడా రామ్మోహన్పై విరుచుకుపడ్డారు. రామ్మోహన్కు ఏ విషయంపై అసలు అవగాహన లేదని, ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని పాల్ డిమాండ్ చేశారు. ఎయిర్ ఇండియా సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇండియా సిఇఓ కానీ ఇండియన్ సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ రాజీనామా చేయకపోవడం ఊహకు అతీతమని, మన భారతదేశ ఇమేజ్ని ప్రపంచమంతా కాపాడడం కొరకు ఎక్కడో జరిగిన పొరపాటుకు విమానం అయితే కూలిందైతే ఆ తప్పు నేరుగా కేంద్ర మంత్రి చేశారంటూ నిందించడం తగదు కదా. మరి అలాగని దేశంలో చాలా ప్రాంతాల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. వాటికి బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసుకుంటూ పోతే ఇక పాలన సాగేదెలా? మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.